హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కడుమూరి మక్తాల్ నాగరాజు టీవీ. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు తెలంగాణకు సంబంధించిన సదరం సర్టిఫికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా నేను క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, క్రోమ్ ఓపెన్ చేసిన. ఆల్రెడీ నేను క్రోమ్లో వెబ్సైట్ ఓపెన్ చేసి ఉంచిన. మనకు క్రోమ్లోకి వెళ్ళి టీఎస్ సదరం ప్రింట్ అని కానీ టీజీ సదరం ప్రింట్ అని కానీ సెర్చ్ చేసి వస్తుంది. టీఎస్ సదరం ప్రింట్ ఆర్ టీజీ సదరం ప్రింట్ ఇట్లా ఏదైనా సెర్చ్ చేసినా వస్తుంది. క్రోమ్లో వచ్చే ఫస్ట్ లింకే మనకు వస్తుంది. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇప్పుడు మనం స్వైప్ చేద్దాం. ఓకే, మనం ఫస్ట్ చూసుకుందాం. సారీ, ఓకే, ఇట్లా వస్తుంది. స్వైప్ చేద్దాం. ఓకే, ఓకే, ఇట్లా మనం స్వైప్ చేసుకుని వస్తే సదరం సర్టిఫికేట్ ప్రింట్ ఉంటుంది. మళ్ళీ స్వైప్ చేద్దాం. ఎంటర్ సదరం ఐడి ద ప్రింట్ సర్టిఫికేట్ అంటుంది. మళ్ళీ స్వైప్ చేద్దాం. ఓకే, సదరం ఐడి అంటుంది. మళ్ళీ స్వైప్ చేద్దాం. ఓకే, సదరం ఐడి అన్న తర్వాత మళ్ళీ రైట్ స్వైప్ చేస్తే టెక్స్ట్ బాక్స్ వస్తుంది. ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ పైన క్లిక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనం టెక్స్ట్ పేస్ట్ చేస్తున్నామండి. ఓకే, పేస్ట్ చేసిన. ఇక్కడ ఏంటంటే సదరం ఐడి పేస్ట్ చేసిన. ఇప్పుడు మనం స్వైప్ చేద్దాం. ఓకే, మనము ఎంటర్ సదరం ఐడి నా తర్వాత పక్కన రైట్ స్వైప్ చేసినప్పుడు టెక్స్ట్ బాక్స్ వస్తుంది కదా, ఆ టెక్స్ట్ బాక్స్లో మనం సదరం ఐడి ఎంటర్ చేయాలి. పక్కనే సబ్మిట్ అనే బటన్ వస్తుంది. ఆ బటన్ పైన క్లిక్ చేస్తుంది చూడండి. ఓకే, పేజ్ అనేది లోడ్ అయింది. ఇప్పుడు మళ్ళీ స్వైప్ చేద్దాం. ఓకే, సారీ. ఓకే, మనకేంటంటే ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనం స్వైప్ చేస్తూ వస్తే సర్టిఫికేట్ డౌన్లోడ్ 2 సార్లు వస్తుంది. కానీ అక్కడ మనం క్లిక్ చేసినా కానీ క్లిక్ అవ్వదు. చూడండి, చూసారా, సర్టిఫికేట్ డౌన్లోడ్ అని చెప్పింది కానీ క్లిక్ చేస్తే క్లిక్ అవ్వలేదు. మళ్ళీ స్వైప్ చేద్దాం. ఓకే, ఇక్కడ 2 సార్లు వస్తుంది. 2 సార్లు క్లిక్ చేసినా కూడా వర్కౌట్ అవ్వదు. రైట్ సైడ్ స్వైప్ చేస్తే సదరం ఐడి అని చెప్తుంది. మనకేంటంటే సదరం ఐడి చెప్పిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్వైప్ చేయాలి. క్లిక్ హియర్ టు డౌన్లోడ్ సర్టిఫికేట్ అంటుంది. మళ్ళీ రైట్ సైడ్ స్వైప్ చేద్దాం. ఓకే, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఐడి కార్డ్ అంటుంది. అంటే ఇది ఐడి కార్డ్ అంటే చిన్నది, సర్టిఫికేట్ అంటే పెద్దది. సర్టిఫికేట్ పైన డౌన్లోడ్ చేస్తే ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ స్వైప్ చేద్దాం. ఓకే, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ సర్టిఫికేట్ అన్న కదా, ఇప్పుడు క్లిక్ చేద్దాం. ఓకే, సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అయింది. ఓపెన్ చేయగానే అంటే క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోయి డ్రైవ్తో ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ స్వైప్ చేద్దాం. ఓకే, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఐడి కార్డ్ ఉంటుంది కదా, ఇక్కడ క్లిక్ చేద్దాం ఒకసారి. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ కూడా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయింది, డ్రైవ్తో ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మరి ఇక్కడ డౌన్లోడ్ అయిన సర్టిఫికేట్లు ఎక్కడ ఉంటాయంటే నేను సామ్సంగ్ ఫోన్ యూజ్ చేస్తున్నా. సామ్సంగ్ ఫోన్ ప్రతి ఫోన్లో మనకి డౌన్లోడ్ అయిన ఫైల్స్ అన్నీ డౌన్లోడ్ అనే ఫోల్డర్లో ఉంటాయి. అయితే మీ యొక్క ఫోన్ కస్టమైజేషన్ బట్టి ఉండొచ్చు. ఎక్కడ మ్యాక్సిమం అయితే డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంటుంది కంపల్సరీగా. ఇప్పుడు నేను సామ్సంగ్ ఫోన్ వాడుతున్నాను కాబట్టి మై ఫైల్స్లో ఇంటర్నల్ మెమరీలో డౌన్లోడ్ అనే ఫోల్డర్ ఉంటుంది. మీ ఫోన్ను బట్టి ఎక్కడ ఉంటుందో చూసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి.